చాలా సందర్భాల్లో పాపం ఒప్పుకోవడం అనేటువంటి అనుభవం చాలా మందికి ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్నప్పటి నుంచి చర్చికి వస్తున్నాం, చిన్నప్పటి నుంచి మా నాన్న రక్షింపబడ్డాడు, మా అమ్మ రక్షింపబడింది, మేము సంఘ పెద్దలము, లేదంటే మేము బాధ్యత గల సహోదరులము, మా చర్చిలో మేము ఇద్దరమే మోపిల్లలము, సో మేము ఇద్దరమే పనిచేసేవాళ్ళము. ఈ ధోరణితో దేవుని దగ్గరికి పాపాలు ఒప్పుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఎవరు ధన్యులు లేదా ఎవరు అర్హులు అంటే, ఎవరైతే తమ పాపాలను ఒప్పుకున్నారో, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పలానా పాపం చేసి వచ్చినా నన్ను క్షమించు ప్రభువా అని నిజంగా పాపాన్ని ఒప్పుకున్నారో వాళ్ళు రక్షింపబడతారు. చర్చికి పోయిన ప్రతి ఒక్కరికి రక్షణ రాదు. నాతో పాటు సండే స్కూల్లో చిన్నప్పటి నుంచి, నేను వెళ్తున్నప్పటి నుంచి, నేను వెళ్ళక ముందు నుంచి కూడా చర్చికి వెళ్ళేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి రక్షణ లేక అట్లే ఉన్నారు మా ఊర్లో. రక్షణ అంటే చర్చికి వెళ్ళడం కాదు. రక్షణ అంటే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, నువ్వు చేసిన పాపాలు, ఏం పాపాలు, ఓన్లీ అబద్ధాలు ఆడటోళ్ళే కాదు, దొంగతనాలు చేసేటోళ్ళే కాదు, మోసం చేసేటోళ్ళే కాదు, ఏ పాపమైనా సరే. నేను ఒకరోజు సువార్తకి వెళ్తా ఉంటే ఒక అంకుల్ నాకు కనపడితే ఆయనకు పత్రిక ఇచ్చి, అంకుల్ యేసు ప్రభువుని నమ్ముకో అని చెప్పిన. నాయనా నేను చాలా పెద్ద పాపాలు చేసినలే నాయన అంటే, ఏంది అంటే, మీ దేవుడు చిన్న చిన్న ఏం అబద్ధం అయితే ఏమో అనుకోవచ్చు, కానీ దండి చేసిన నాయన, దండి చేసిన అంటే ఎంత, ఒక 50 లక్షలు చేసింటావా? అట్ట కాదు నాయన, దండి పెద్ద పెద్ద పాపాలు చేసిన. పెద్ద అంటే ఎంత పొడుగు ఉంటారు, 2 కిలోమీటర్లు ఉంటాయా? అట్ట కాదు నాయన, ఏంటివి నువ్వు ఏం చేసినావు చెప్పు. పెద్ద అంటున్నావు, దండిగా అంటున్నావు, ఏంటిది నీ బాధ ఏంది? నువ్వు ఏం చేసినావో చెప్పమనే కదా దేవుడు అడిగేది. నువ్వు ఏం పాపం చేసినావో నువ్వు చెప్పుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక కంక్లూజన్, ఒక తీర్పు, ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం, వెళ్ళి కూర్చున్న తర్వాత, ఏం బాబు నీ ప్రాబ్లం చెప్పంటే, చాలా ఇబ్బందిగా ఉంది సార్ అంటే, ఏమి ఇబ్బంది ఉంది? ఏమో తెలియదు కానీ ఇబ్బందిగా ఉంది సార్ అన్నవాడు ఏమంటాడు? వెళ్ళిపో అంటాడు. కాళ్ళను వస్తుందా, కన్నును వస్తుందా, చెవును వస్తుందా చెప్పాలి కదా. యేసు ప్రభు కూడా అదే కోరుతున్నాడు. నువ్వు పాపం చేస్తావు, భూమి మీద పాపం చేయకుండా బతికే నరుడు ఎవడు? ఎవ్వరు లేడు. పాత నిబంధన నుంచి, భూమి పుట్టినప్పటి నుంచి ఈ రోజు 1/2 గంట క్రితం వరకు ప్రతి మనుషుడు ఏదో ఒక పాపం ద్వారా శోధింపబడుతూనే ఉంటాడు. కానీ యేసు ప్రభువుని నన్ను నమ్ముకున్న నీకు నాకు తేడా ఏంటంటే, మనకు దేవుడు ఉన్నాడు. ఆయన ఏం అడుగుతున్నాడంటే, నా దగ్గరికి రా, నువ్వు చేసిన పాపం ఉంది కదా, అది ఏది, ఏం పాపము? అబద్ధం కావచ్చు, దొంగతనం కావచ్చు, నరహత్య కావచ్చు, వ్యభిచారం కావచ్చు, కాముకత్వం కావచ్చు, దురాలోచన కావచ్చు, అభిచారం కావచ్చు, మతతలు కావచ్చు, ఏదైనా సరే పాపం. ఇది పాపం అని నీ మనసు ఏదైతే ఆరోపిస్తుందో ఆ విషయంలో నువ్వు ఒప్పుకోవడానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకో మాట ఉంది రండి, మత్తయి కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు అంటాడు 32వ అధ్యాయంలో 32:1, తన అతిక్రమకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోష ఎంచబడినవాడు ధన్యుడు, ఆత్మలో కల్మషం లేనివాడు, కపటం లేనివాడు ధన్యుడు. ఈ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే, ఎవరైతే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పలానా తప్పు చేసినా అని యేసు ప్రభు వారి దగ్గరికి, దేవుని దగ్గరికి, బల్ల దగ్గరికి ముఖ్యంగా నువ్వు వచ్చి, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు మాత్రమే నువ్వు బలలో చేయడానికి అర్హునివి. ఏం పాపాలు చేసినాం? నేనేం పాపాలు చేసినా? ఏం పాపం చేసినా అని నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. గత వారం అంతా ఏం చేసినావు? గత నెలంతా ఏం చేసినావు? అనాలోచితంగా ఎన్నిసార్లు బలలో పాలు పొందినావు? ఏం కాదులే తింటే ఏమైతే లేనుకొని ఎన్నిసార్లు పాలు పొందినావు? నేను ఒకరోజు ఒక చోట బల్ల ఇస్తా ఉంటే ఒక ఆమె సగానికి సగం ఉంచుకొని తింటుంది. అవ్వా ఏందవ్వ అంత తీసుకున్నావు అంటే, నాయన 3 నెలల నాయన చర్చికి వచ్చి. సరే 3 నెలలకు చర్చికి రాలేగా, దండిగా రొట్టె తీసుకున్నావు. 3 నెలల పాపాలలో ఏం చేసినావు? ఒప్పుకున్నావా? రొట్టె ఎంత తింటావా? నువ్వు ఎంత రొట్టె తింటే అంత పాపం తగ్గిపోతుంది అనుకోకూడదు. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే పాపం తగ్గిపోతుంది, నువ్వు రొట్టె తినకపోయినా. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి అంటే, నువ్వు ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. లూకా సువార్తలో ఒక మంచి కథ మనం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఈ విషయాన్ని అంతా 36వ వచనం నుంచి 50వ వచనం వరకు ఇక్కడ ఒక స్టోరీ ఉంది. ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక చోట ఏం చేశాడంటే, ఆయన భోజనానికి పోయినప్పుడు అక్కడ అందరు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆమె ఆ ఊర్లో చెడ్డ వ్యక్తి అనేటువంటి పేరుంది ఆమెకు, ఆ స్త్రీకి. సో ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు అక్కడ కూర్చుంటే చూసి వెంటనే
విలువైనటువంటి సెంటు అత్తరు తీసుకొని వచ్చింది. అత్తరు తీసుకొని వచ్చి ఆయన దగ్గరికి పోయి ఆయన కాళ్ళ మీద పడింది. కాళ్ళ మీద పడి ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఆమె ఏం చేసిందంటే ఆయన కాళ్ళ మీద తలకాయ పెట్టి ఏడ్చుకుంటూ ఉంటే ఆ కళ్ళలో ఉన్న నీళ్లు ఆయన కాళ్ళ మీద నుంచి జారి కింద పడుతున్నాయి. పడతా ఉంటే మళ్ళీ చూసి అయ్యో నా కన్నీళ్ళు యేసుప్రభు కాళ్ళ మీద ఉన్నాయని మళ్ళీ చూసి అటు ఇటు చూసి ఏం లేక కన్నీళ్లను తన ఎంట్రుకలతో తుడిచిందంట. తుడిసి ఈ అత్తరు తెచ్చింది కదా ఈ సెంటు తీసుకొని ఆ బుడ్డి ఓపెన్ చేసి యేసుప్రభు కాళ్ళ మీద వచ్చి రుద్దిందంట. రుద్దితే ఇది ఆ పక్కన వాళ్ళు చూసి ఈమె మంచిది కాదు, తీసేయండి లాగి పక్క పడేయండి, ఏంది ఈమె వచ్చింది అని వాళ్ళందరూ ఆమెను చాలా చిన్నగా చేస్తున్నారు. అంటే ఎంతో నీచంగా చూస్తున్నారు. చూస్తూ ఉంటే అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అంటాడు. ఏమంటే అంటే 47వ వచనంలో ఉంటుంది, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి క్షమించబడినవి అని మీతో చెబుతున్నాను. ఎవరికి కొంచెంగా క్షమించబడతాయో. ఇక్కడ విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ఎంత పెద్ద పాపాత్ముడు, ఎంత దండిగా పాపాలు చేసినాడని కదా అని చూసేది. నువ్వు ఎంత నిజాయితీగా ఒప్పుకుంటున్నావు, నువ్వు చేసిన పాపం పెద్దదైనా చిన్నదైనా నువ్వు ఆయన దగ్గరికి మనస్ఫూర్తికి వచ్చి ప్రభువా పలానా విషయంలో తప్పిపోతూ వచ్చినా, పలానా విషయంలో అది తప్పని నాకు తెలిసినా సరే నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా, పలానాది చూడకూడదు అనుకొని చూస్తూ వచ్చినా కాబట్టి నన్ను క్షమించిన ఆయన నువ్వు మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వస్తే, సామెతలో ఒక మాట ఉంది, పాపాలు ఒప్పుకోవడం మాత్రం కాదు, ఒప్పుకొని ఏం చేయాలా, విడిచిపెట్టాలి. ఆ రకంగా నువ్వు పశ్చాత్తాపడితే, నేను పశ్చాత్తాపడితే, మనం పశ్చాత్తాపడితే మనం బల్లలో చేయవేయడానికి అర్హత సంపాదించుకుంటాం. ఇది మొట్టమొదటిది ఏంటంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకోవాలా. రెండోదిగా రండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. 1 యోహాను 1:6 ఆయనతో కూడా సహవాసం గలవారము చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. తర్వాత 3వ వచనంలో ఉంటది, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినదాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సరే, యేసు ప్రభువుని నమ్ముకున్నావు, పాపాలు ఒప్పుకున్నావు, పాపాలన్నీ దేవుడు క్షమించినాడనే నిశ్చయిత నీకు వచ్చింది. రేపు పొద్దున ఏం చేయాలా, సినిమాకు పోవాలా, అంతేనా? ఏం చేయాలా, మళ్ళీ పాత అలవాట్లన్నీ తెచ్చుకోవాలనా, పాత తప్పులన్నీ చేయాలనా? ఏం కోరుకుంటున్నాడు దేవుడు? వన్స్ నువ్వు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, ఆయన